మాజీ సీఎం కేసీఆర్ పిటిషన్ను కొట్టేసింది తెలంగాణ హైకోర్టు. విద్యుత్ కమిషన్ ని రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు మాజీ సీఎం. గత నెల 28న విచారణ ప్రారంభించారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ఇవాల్టికి తీర్పును రిజర్వ్ చేసింది. అయితే ప్రభుత్వ వాదనలను సమర్థించిన న్యాయస్థానం కేసీఆర్ పిటిషన్ను కొట్టివేసింది. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు, యాదాద్రి భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణాలపై అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ తెలంగాణ ప్రభుత్వం మార్చి 14న జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను నియమించింది. విచారణ ప్రారంభించిన కమిషన్ పలువురికి నోటీసులు జారీ చేసింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నోటీసులు పంపింది. వివరాలు ఎవరితోనైనా పంపొచ్చని లేదా స్వయంగా అయినా రావొచ్చని తెలిపింది. ఎన్నికల కారణంగా మొదట సమయం కోరిన కేసీఆర్ ఆ తర్వాత కమిషన్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. మాజీ సీఎం కేసీఆర్ పిటిషన్ను కొట్టేసింది తెలంగాణ హైకోర్టు. విద్యుత్ కమిషన్ను రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు మాజీ సీఎం. గత నెల 28న విచారణ ప్రారంభించింది. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ఇవాల్టికి తీర్పును రిజర్వ్ చేసింది. అయితే ప్రభుత్వ వాదనలను సమర్థించిన న్యాయస్థానం కేసీఆర్ పిటిషన్ను కొట్టేసింది. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శర్మ హైకోర్టు దగ్గర నుంచి అందిస్తారు. శర్మ, మాజీ సీఎం కేసీఆర్ కు చుక్కెదురైంది. మాజీ సీఎం కేసీఆర్ పిటిషన్ను కొట్టివేసింది. ఆయన విద్యుత్ కమిషన్ను రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. రద్దు చేయడంతో పాటు తన విచారణను నిలుపుదల చేయాలనేటువంటి విషయాన్ని చెప్పారు. అలాగే ఆ కమిషన్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి జస్టిస్ నరసింహారెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ చైర్మన్ గా అనర్హుడు, అతన్ని ఆ పదవి నుంచి వైదొలిగే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కూడా ఆయన ఆ పిటిషన్లో అభ్యర్థించారు. ఇవన్నీ అంశాలను పరిగణలోకి తీసుకున్నటువంటి న్యాయస్థానం కేవలం ప్రభుత్వ వాదనలనే సమర్థించింది. అడ్వకేట్ జనరల్ వాదనలనే బలపరిచింది. కాబట్టి మాజీ సీఎం కేసీఆర్ పిటిషన్ను కొట్టివేసింది. అయితే విద్యుత్ కమిషన్ ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో విద్యుత్ కొనుగోళ్ల విషయంలో కావచ్చు, ఒప్పందాల విషయంలో కావచ్చు, అవకతవకలు జరిగాయన్నటువంటి అంశం పైన విద్యుత్ కమిషన్ ఏర్పాటైంది. అయితే ఇక్కడే అడ్వకేట్ జనరల్ ప్రధానమైనటువంటి వాదనలు వినిపించారు. అసెంబ్లీ జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ విద్యుత్ వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ సమయంలోనే మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఒక విద్యుత్ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ ప్రకారమే ఆ జగదీష్ రెడ్డి చేసినటువంటి డిమాండ్ మేరకే ఈ విద్యుత్ కమిషన్ ఏర్పాటైంది తప్ప ఎక్కడా కూడా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని విద్యుత్ కమిషన్ ఏర్పాటు చేయలేదనేటువంటి విషయాన్ని కూడా అడ్వకేట్ జనరల్ ప్రధానంగా తన వాదనలో బలంగా వినిపించినటువంటి అంశం. మరి దీనితో పాటు విద్యుత్ కమిషన్ ఏర్పాటైన తర్వాత నోటీసులు జారీ చేసిన సమాధానం కేసీఆర్ ఇవ్వలేదు. 12 పేజీలతో కూడినటువంటి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో ఎట్టి పరిస్థితిలో విద్యుత్ కమిషన్ ఏర్పాటన్నది రాజ్యాంగ విరుద్ధం, ఆ కమిషన్ చైర్మన్ గా నరసింహారెడ్డి ఉండడానికి ఏ రకంగా అర్హుడు కాదు అనేటువంటి విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించినటువంటి అంశం ఉంది. అలాగే 30వ తేదీ అంటే నిన్నటికి విద్యుత్ కమిషన్ గడువు నిన్నటి వరకు ఉంది. కానీ 11వ తేదీనే ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి నరసింహారెడ్డి విద్యుత్ వ్యవహారంలో కేసీఆర్ గాని అప్పుడున్నటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల పైన ఆ ప్రభుత్వాన్ని కేసీఆర్ ను బదనాం చేసే విధంగా వ్యవహరించారనేటువంటి విషయాన్ని కూడా కేసీఆర్ తరపు లాయర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. మరి ఇదే సందర్భంలో అడ్వకేట్ జనరల్ కూడా ప్రధానమైనటువంటి వాదనని వినిపించారు. జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అందులో ఉన్నటువంటి అంశాలను మాత్రమే ప్రస్తావించారు తప్ప ఎక్కడా కూడా ఈ కమిషన్ విద్యుత్ కొనుగోళ్లు అక్రమాలు వ్యవహార విషయంలో ఒక కంక్లూజన్ కు మాత్రం రాలేదు, అందులో చెప్పలేదు. ఇచ్చినటువంటి నోటీసులకు వచ్చినటువంటి విచారణకు సంబంధించినటువంటి అంశాలను మాత్రమే ప్రస్తావించారు. అప్పుడు సీఎండీగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు నుంచి వివరాలు సేకరించారు. అలాగే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నుంచి వివరాలు సేకరించారు. ఇలా 15 మందికి నోటీసులు ఇచ్చి వారి ద్వారా వివరాలు సేకరించారు. అందులో భాగంగానే మరోసారి కేసీఆర్ కు నోటీసు ఇచ్చాం, రిప్లై కోసం ఎదురు చూస్తున్నామనేటువంటి విషయాన్ని మాత్రమే జస్టిస్ నరసింహారెడ్డి ఆ ప్రెస్ మీట్ లో పేర్కొన్నారు తప్ప ఎక్కడ వ్యక్తిగత దూషణలు కానీ టార్గెట్ చేసినటువంటి అంశాలు కానీ ఎక్కడ
జస్టిస్ నరసింహారెడ్డి ప్రస్తావించలేదు అనేటువంటి విషయాన్ని అడ్వకేట్ జనరల్ చెప్పినటువంటి సందర్భం. ఈ వాదనలు గత గురు శుక్రవారాల్లో హైకోర్టులో జరిగాయి. అటు కేసీఆర్ తరపున ఆదిత్య సోంది సీనియర్ లాయర్ వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ వాదనలు విన్న న్యాయస్థానం కొద్దిసేపటి క్రితమే సీఎం కేసీఆర్ పిటిషన్ ను కొట్టివేసింది. అంటే ఆ పిటిషన్ విచారణ అర్హత లేదు అనేటువంటి విషయాన్ని తేల్చి చెప్పినటువంటి సందర్భం. మరి గడువు విద్యుత్ కమిషన్ గడువు నిన్నటి వరకే ఉంది. మరి దీని విషయంలో ప్రభుత్వం ఏం చర్యలు చేపడుతుంది అనేటువంటిది ఒకటి చూడాల్సి ఉంది. ఇప్పటికే కాళేశ్వరం లాంటి కమిషన్కు 2 నెలల గడువు పొడిగించింది కాబట్టి మరి ఈ విద్యుత్ కమిషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటిది ఒకటి చూడాల్సి ఉంది. మరి ఇవాళ తెలంగాణ హైకోర్టు కేసీఆర్ పిటిషన్ ను కొట్టివేసింది కాబట్టి మరి కేసీఆర్ సుప్రీంకోర్టు తలుపులు తడతారా అనేటువంటిది చూడాల్సి ఉంది. విద్యుత్ కమిషన్ విషయంలో ఇప్పటికే ఆయన 12 పేజీల లేఖ రాశారు. విద్యుత్ కమిషన్ అన్నది రాజ్యాంగ విరుద్ధం. అన్ని విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు కానీ యాదాద్రి భద్రాద్రి విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి కానీ అన్ని నిబంధనల మేరకే జరిగాయనేటువంటి వాదనలు వినిపించిన సందర్భం. మరి హైకోర్టు ఏమాత్రం అతని అంశాలను అతని వాదనలను పరిగణలోకి తీసుకోలేదు. మరి సుప్రీంకోర్టు ఒకవేళ తలుపు తడితే కనుక అక్కడ ఏ రకమైనటువంటి అంశం వస్తుందనేటువంటిది మనం చూడాల్సి ఉంది. రోజా. రైట్, థ్యాంక్ యూ శర్మ.